మన శరీరంలో అతిపెద్ద ఎముక తొడ ఎముక, ఫీమర్. తర్వాత అతి చిన్న ఎముక కర్ణాంతరాస్తి, దీన్ని స్టెప్పీస్ అంటారు. మన శరీరంలో అతి చిన్న ఎముక కర్ణాంతరాస్తి, దీన్నే స్టెప్పీస్ అంటారు. పెన్ అయిపోయింది. వంగే గుణం గల మెత్తని ఎముక మృదులాస్థి. పటంలో చూపిన విధంగా ఇంకోండి, చెవిని వేళ్లతో పట్టుకొని నొక్కండి, వంచండి. అదేవిధంగా ముక్కు చివర భాగాన్ని పట్టుకొని చెవి ముక్కులోని కొన్ని భాగాలు మృదువుగా మరికొన్ని గట్టిగా ఉంటాయి. వీటిలో గట్టి భాగాలు మృదులాస్థితో నిర్మితమవుతాయి. చెవిని ముక్కుని పట్టుకొని చూస్తే కొన్ని గట్టిగా కొన్ని మెత్తగా ఉంటాయి. వీటిలో గట్టి భాగాలన్నీ మృదులాస్థితో నిర్మితమవుతాయి. మృదులాస్థి కూడా ఎముకే. మృదులాస్థి అనేది కూడా ఎముకే. ఇది మెత్తగా ఎటుపడితే అటు వంగుతుంది. ఇది మెత్తగా ఎటుపడితే అటు వంగే ఎముక అన్నమాట, చెవి ఎముక. ఇలాంటి మృదులాస్థి శరీరంలో ఇంకా ఎక్కడైనా కనిపిస్తుందా? మృదులాస్థి పక్కటం చివర కనురెప్పల, రొమ్ము ఎముక, ఉరోస్థి వెన్నుముకలో వెన్నుపూసల మధ్య కూడా ఉంటుంది. మెత్తగా ఉండే ఎముకలు అన్నమాట ఇవి, చెవి దగ్గర అటు. ఎముకలు కదలడానికి వివిధ రకాల కీళ్ళు. ఎముకలు కదలడానికి కండలలో ఉపయోగపడతాయని తెలుసుకున్నాం. మీటర్ పొడవున్న స్కేల్ తీసుకోండి. మోచేయి మధ్యకు వచ్చేటట్లు చేతి కింద ఉంచండి. పటంలో 17లో చూపినట్లు తాడుతో గట్టిగా కట్టమని మీ స్నేహితుని అడగండి. ఇప్పుడు మోచేయి దగ్గర వంచడానికి ప్రయత్నించండి. సాధ్యమైంది. ఎముకలు వంగవు అని మనకు తెలుసు కదా. మానవ అస్థిపంజరం అనేక ఎముకలతో ఏర్పడింది. ఎముకలు వంగకపోతే ఏమవుతుంది? మన శరీరంలో ఎముకలు తమదైన రీతిలో కదులుతాయి. అది ఎలా సాధ్యమవుతుంది? ఇలా ఎముకలు కదలడానికి వీలుగా వాటి మధ్య కీళ్లు ఉంటాయి. ఈ కీళ్లు ఉండడం వల్లనే మనం శరీర అవయవాలను కదిలించగలుగుతున్నాం. 2 ఎముకలు కలిసే భాగాన్ని కీలు అంటారు. ఇది కూడా రాసుకోండి. 2 ఎముకలు కలిసే భాగాన్ని. నా పెన్ అయిపోయిందండి, పెన్సిల్తో రాసేస్తా. 2 ఎముకలు కలిసే భాగాన్ని డాష్ అంటారు, కీలు అంటారు. 2 ఎముకలు కలిసే భాగాన్ని కీలు అంటారు. తర్వాత 17. ఈ కీళ్ళు వంచడానికి, మెలితిప్పడానికి, పైకి కిందికి పక్కలకు కదల్చడానికి ఉపయోగపడతాయి. మన శరీరంలో ఉండే వివిధ రకాల కీళ్ళు శరీర కదలికలు వివిధ పనులను నిర్వహించడానికి ఉపయోగపడతాయి. మన శరీరంలో కీళ్ళు 2 రకాలుగా వర్గీకరించబడ్డాయి. 1 కదిలే కీళ్ళు, కదలని కీళ్ళు. 2 ఎముకల మధ్య ఎముకలు కలిసే భాగాన్ని కీలు అంటారు. 1 కదిలే కీళ్ళు, కదలని కీళ్ళు. కదిలే కీళ్లను 4 రకాలుగా విభజిస్తారు. మళ్ళీ కదిలే కీళ్ళకు 4 రకాలు అనమాట. 1 బంతి గిన్నె కీలు, మడత బందు కీలు, జారెడి కీలు, బొంగరపు కీలు. ఇవన్నీ ఏంటి? కదిలే కీళ్ళు. బంతి గిన్నె కీలు. మాడిపోయిన బల్బును, కొబ్బరి చిప్పను సేకరించండి. కొబ్బరి చిప్పను తీసుకుని దానిలో మాడిపోయిన బల్బును ఉంచండి. బల్బును అటు ఇటు తిప్పండి. కొబ్బరి చిప్పలో బల్బు కావలసిన వైపుకు సులభంగా తిరుగుతుంది. ఒక ఎముక యొక్క గుండ్రటి చివరి భాగం మరొక ఎముక యొక్క గిన్నె వంటి భాగంలో అమరి ఉంటుంది. ఈ కీలులో ఎముక అన్ని వైపులా సులభంగా తిరుగుతుంది. ఈ కీలును బంతి గిన్నె కీలు అంటారు. ఈ కీలు భుజం తుంటి భాగాల్లో ఉంటుంది.
మీ చేతిని తిన్నగా చాపి మోచేతిని అరచేతిలో పట్టుకోండి. మీ చేతి కీలు వద్ద మీ చేతిని అన్ని దిక్కుల్లో మోచేతి కీలు వద్ద మీ చేతిని అన్ని దిక్కుల్లో తిప్పడానికి ప్రయత్నించండి. ఇది మోచేతి దగ్గర సాధ్యమేనా లేదా ఎందుకు? మరొక ప్రయత్నం చేయండి. మీ మోచేతిని వ్యతిరేక దిశలో మీ భుజం వైపుకు వంచండి. పటం ఒకటి మడత బందును చూపిస్తుంది. మీ ఇంట్లో ఇటువంటి మడత బందును ఎక్కడ గమనించవచ్చు? మీ ఇంట్లో ఈ మడత బందులను అమర్చడం వలన వస్తువులు ఎలా కదులుతున్నాయో గమనించండి. ఈ విషయాలను మీ మోచేయి మోకాలతో పోల్చండి. తలుపు యొక్క మడత వలననే ఎముకలను ఒకే దిశలో కదిలించడానికి సహాయపడే కీలును మడతబందు కీలు అంటారు. ఇలా వీటినే మడతబంది కీలు అంటారు. సహాయంతో శరీరంలోని మడతబంది కీలను గుర్తించి జాబితా వాటరు. మీరు చక్కగా నిలబడి వంగకుండా అరచేతిని నేలకు ఆనించండి. శరీరంలోని ఈ భాగం కదలికకు కారణమవుతుంది. ఇది వెన్నెముక వలన సాధ్యమవుతుంది. మృదువైన స్థితిస్థాపక లక్షణం గల మృదులాస్థి వెన్నెముక యొక్క వెన్నెపూసల మధ్య ఉంటుంది. వెన్నెముక అన్ని దిశల్లో కదలడానికి ఈ మృదులాస్థి ఉపయోగపడుతుంది. ఎముకలు ఒకదాని మీద మరొకటి జారుతూ కదలడానికి ఉపయోగపడే కీలును జారెడి కీలు అంటారు. జారెడి కీలు వెన్నెముక మణికట్టు చీలమండలంలో ఉంటుంది. ఇవన్నీ చదివాక ఎలా రాయాలో చెప్తా. బొంగరపు కీలు. పుర్రెను వెన్నెముకకు కలిపే కీలును బొంగరపు కీలు అంటారు. పుర్రెను వెన్నెముక కలిపే కీలును బొంగరపు కీలు అంటారు. ఇదిగోండి ఇక్కడ చూడండి. కదలని కీళ్ళు, వీటికి ఉదాహరణ రాసుకుందాం చూడండి. ఇప్పుడు మడతబందు కీలు అంటే ఏంటి? మోచేలు మోకాలు కదా, వాటికి ఎగ్జాంపుల్స్. బంతిగిన్నె కీలు అంటే ఏంటి? ఇక్కడ ఎముక యొక్క గుండ్రటి చివరి భాగం మరొక ఎముక యొక్క గిన్నె వంటి భాగంలో అమరి ఉంటుంది. ఎముకల్లో ఈ కీలులో ఎముక అన్ని వైపులా సులభంగా తిరుగుతుంది. ఈ కీలును బంతికిన కీలు అంటారు. ఈ కీలు యొక్క భుజం తుంటి భాగంలో ఉంటుంది. ఎస్, కీలు యొక్క భుజం మనం ఇట్లా రౌండ్గా తిప్పొచ్చు కదా, దీన్నే బంతిగిన్న కీలు అంటారు. బంతిగిన్న కీలుకు ఉదాహరణ బంతి గిన్నె కీలుకు ఇలా ఎందుకులే అండి, బంతి గిన్నె కీళ్ళు అని పెట్టుకున్నాం. ఎగ్జాంపుల్స్ ఏంటి? భుజం, ఓకేనా. తుంటి భాగం, మళ్ళీ తుంటి భాగం. తర్వాత మడతబందు కీలు, మడతబందు కీలు, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? మోచేయి మోకాలు, మోచేయి మోకాళ్ళు, చెయ్యి కూడా కదా, చెయ్యి కూడా. తర్వాత జారెడి కీళ్ళు, జారెడి కీళ్ళు వెన్నెముక. ఎగ్జాంపుల్స్ వెన్నెముక, తర్వాత మణికట్టు, చీలమండలం. తర్వాత బొంగరపు కీలు.
పుర్రెనే ఎముకకు కలిపే కీలు అనమాట. పుర్రెను ఎముకకు కలిపే కీలు. తర్వాత కదలని కీళ్ళు. మన శరీరంలో ఎముకల మధ్య ఉండే కీళ్ళు కదలవు. ఇటువంటి కీళ్ళను కదలని కీళ్ళు అంటారు. ఈ కీళ్ళని ఎముకలన్నీ కలిసిపోయి ఒకే ఎముకగా ఏర్పడతాయి. కదలని కీళ్ళు పుర్రెలో ఉంటాయి. మీరు నోరు తెరిచినప్పుడు కింది దవడ మాత్రమే కదులుతుంది. అవును, పైన కదలదు. కదలని కీళ్ళకు ఉదాహరణ కదలని కీళ్ళు. వీటికి ఎగ్జాంపుల్స్ పుర్రె. ఓకే. ఇతర జంతువుల్లో చలనాలు. మన శరీరంలో ఉండే కండరాలు, ఎముకలు, కీళ్ల సహాయంతో అవయవాలను కదిలించగలుగుతున్నాం. మనం కాళ్ళు, చేతుల సహాయంతో ఒక చోట నుండి మరొక చోటకి కదులుతున్నాం. జంతువులన్నింటిలోని ఈ భాగాలు ఉంటాయా? జంతువులు ఒక చోట నుండి మరొక చోటకి ఎలా కదులుతున్నాయో అధ్యయనం చేద్దాం. చేపల్లో చలనం. చేపలు నీటిలో ఈదుతాయి. చేపలు మానవులలాగే ఈదుతాయా? తేడా ఏమిటి? లక్షణాలు. పేపర్ పడవను తయారు చేయండి, నీటిలో వదలండి. పటం 24లో చూపించినట్లుగా కోసుగా ఉండే వైపు పట్టుకొని ముందుకు తోసి గమనించండి. తరువాత పటంలో 24Bలో చూపిన విధంగా పక్క నుంచి తోయండి, గమనించండి. ఏ పద్ధతిలో పడవ సులభంగా కదులుతుంది? ఈ పద్ధతిలో కదులుతుంది. చేప శరీరం పడవ ఆకారంలో ఉండి నీటిలో సులభంగా ఈదడానికి ఉంటుంది. చేప శరీరం ఏ ఆకారంలో ఉంటుంది? పడవ ఆకారంలో ఉండి ఈదడానికి సులువుగా ఉంటుందన్నమాట. చేప అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది. చేప యొక్క అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది. ఈ చేప ఈదేటప్పుడు శరీరంలో ముందు భాగంలోని కండరం ఒకవైపు కదిలితే తోక దానిని వ్యతిరేక దిశలో కదులుతుంది. ముందు వైపేమో కండరం ఒకవైపు కదిలితే తోక దానికి వ్యతిరేక దిశలో కదులుతుంది. దీని వలన ఏర్పడే కుదుపు చేప శరీరాన్ని ముందుకు తోస్తుంది అన్నమాట. చేప యొక్క అస్థిపంజరం ఎలా ఉంటుంది? బలమైన కండరాలను కప్పి ఉంటుంది. ఈ విధమైన క్రమబద్ధమైన కుదుపుతో శరీరాన్ని ముందుకు తోస్తూ ఈదుతుంది. చేప తోక కూడా చలనంలో సహాయపడుతుంది. పక్షుల్లో చలనం. పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేల మీద కూడా నడుస్తాయి. పక్షి శరీరం గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటుంది. పక్షి ఎముకలు తేలికగా బోలుగా ఉంటాయి. వెనుక జత కాళ్ళు ఎముకలు నడవడానికి చేల్చడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. ముందు జత కాళ్ళు గాలితో నిండిన ఎముకలు కలిగిన రెక్కలుగా మారి పైకి కిందికి ఊపుతూ ఎగరడానికి ఉపయోగపడతాయి. పక్షిలో ముందు జత కాళ్ళు ఏం చేస్తాయి? వెనక జత కాళ్ళేమో నడవడానికి, చీల్చడానికి. రాసుకుందాం ఈ బిట్టు. 21. పక్షుల్లో వెనుక జత కాళ్ళు వెనుక జత కాళ్ళ ఎముకలు నడవడానికి చీల్చడానికి. ముందు జత కాళ్ళు పక్షుల్లో ముందు జత కాళ్ళు దేనికి? గాలితో నిండిన ఎముకలు కలిగి ఉంటాయి. ఇవి పైకి కిందికి ఊపుతూ ఎగరడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఎగరడానికి ఓకేనా? ఇవి గాలితో నిండి ఉంటాయన్నమాట ముందు జాతకాలు. ఈకలు కూడా పక్షి గాల్లో ఎగరడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈకలు ప్లస్ వెనక ముందు జత కాళ్ళు అన్నమాట. ఓకేనా?
తర్వాత పాములో చలనం. పాములకు చలనాంగాలు, కాళ్ళు లేవు. పాములో పొడవైన వెన్నెముక, చాలా కండరాలు ఉంటాయి. పాము చలించేటప్పుడు దాని శరీరం అనేక వంపులు తిరుగుతూ ప్రయాణం చేస్తుంది. ప్రతి వంపు భూమిపై ఒత్తిడిని కలిగించి శరీరాన్ని ముందుకు తోస్తుంది. ఈ విధంగా పాము వేగంగా చలిస్తుంది. పాములు నేల మీద పాకడమే కాకుండా ఇతర రకాలుగా కూడా చలిస్తాయి. అవి నీటిలో కూడా పోతాయిగా. వాటి గురించిన వివరాలు, చిత్రాలు సేకరించి గోడపత్రికలో ప్రదర్శించండి. నత్తలో చలనం. మీ తోటలో కానీ పొలంలో నుంచి కానీ ఒక నత్తని సేకరించండి. వామ్మో, నత్త ఏం కాదులే, నత్తని చూసాం కదా మనం. దీని పాదం అంటారు, చూద్దండి. నత్తను గాజు పలకపై ఉంచి నత్త నడవడం మొదలు పెట్టగానే చలనం గమనించండి. ఒక మందమైన నిర్మాణం నత్తగుల్ల కర్పరం నుంచి బయటకు వస్తుంది. దీన్ని పాదం అంటారు. ఇది దృఢమైన కండరంతో నిర్మితమై ఉంటుంది. పాదం అలలాగా కదలడం వల్ల నత్త మెల్లగా చలిస్తుంది. మీరు సేకరించిన నత్తను తిరిగి పొలంలో వదిలిపెట్టడం మర్చిపోకండి, లేకుంటే అది చచ్చిపోవచ్చు. జీవ వైవిధ్యం పట్ల సానుభూతి, బాధ్యత కలిగి ఉండాలి. ప్రతి జీవిలోనూ చలనం ఒక ముఖ్యమైన కార్యక్రమం. చీమలు హడావుడిగా ఒకదాని వెంట ఒకటి పోతూ ఉండడం, ఉడతలు, కోతులు చెట్ల మీద గంతులు వేయడం చూడడానికి ఎంతో బాగుంటుంది. మన చుట్టూ ఉన్న జంతుజాలకంలో కనిపించే వింత వింత చలనాలను చూసి ఆనందించడం అలవాటు చేసుకుందాం. కీలక పదాలు: ఎముకలు, కండరాలు, సంధిబంధనం, లిగ్మెంట్లు, స్నాయుబంధనం, టెండాన్, మృదులాస్థి, జత్రుక, ఉరోమేఖల, బంతి గిన్నెలు, మడత బందుకీలు, జారడికీలు, బొంగరపు కీలు, చలనం. ఏం నేర్చుకున్నాం అంటే టోటల్గా ఈ లెసన్ ముఖ్యమైన పాయింట్లు: ఒక జీవి శరీరం లేదా దాని యొక్క భాగాలు యథాస్థానం నుండి తాత్కాలికంగా కానీ లేదా శాశ్వతంగా కానీ మారే ప్రక్రియనే కదలిక అంటారు. ఒక జీవి మొత్తం శరీరం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారే ప్రక్రియనే చలనం అంటాం. మన శరీరంలో వివిధ రకాల కండరాలు వేరువేరు విధులను నిర్వహిస్తాయి. కండరాలు నేరుగా కానీ లేక స్నాయుబంధనాలు, టెండాన్ల సహాయంతో కానీ ఎముకలు అతుకుబడి ఉంటాయి. కండరాలు జతగా పనిచేస్తాయి. మన శరీరంలో వివిధ భాగాలలో ఉన్న రకరకాల ఎముకలన్నీ కలిసి అస్థిపంజరం అనే నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. రెండు ఎముకలు కలిసే భాగాన్ని కీలు అంటారు. కీళ్ళు రెండు రకాలు, అవి కదిలే కీళ్ళు, కదలని కీళ్ళు. కదిలే కీళ్ళు 4 రకాలవి: బంతిగిన్నె కీలు, మడతబందు కీలు, జారడి కీలు, బొంగరపు కీలు. స్నాయుబంధనాలు లేదా టెండాన్ కండరాన్ని ఎముకలతో కలుపుతాయి. సంధి బంధనాలు లేదా లెగ్మెంట్ 2 ఎముకలను కలిపే దారాల వంటి నిర్మాణాలు. మన వెన్నెముక స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది. పై దవడకు మరియు పుర్రెకు మధ్య కదలని కీలు ఉంటుంది. చేపలో పడవలాంటి ఆకారం. వాజాలు. పక్షుల్లో రెక్కలు, కాళ్ళు. పాములో పక్కటెముకలు. చేపలోనేమో పడవలాంటి ఆకారం, వాజాలు. పక్షుల్లో రెక్కలో కాళ్ళు, పాముల్లో పకటెముకలు. నత్తలో కండరంతో నిర్మితమైన పాదం చలనానికి ఉపయోగపడతాయి. ఎముకలతో ఉండే కీళ్ళు డాష్కు సహాయపడతాయి. కదలడానికే కదా. కదలికకు ఎముకల్లో ఉండే కీళ్ళు కదలికకు సహాయపడతాయి. కదలిక సమయంలో సంకోచించటం వల్ల కండరాలు సంకోచించటం వల్ల ఎముక అనేది లాగబడుతుంది. కదలిక సమయంలో కండరాలు సంకోచించడం వల్ల ఎముక లాగబడుతుంది. మణికట్టులో ఉండే ఎముకలు డాష్ కీళ్ళ ద్వారా కలపబడి ఉంటాయి. మణికట్టులో ఉండే ఎముకలు ఇయే కదా బంతిగిన్నె కీళ్ళ ద్వారా కలపబడతాయి మణికట్టులో. ఇదే కదా మణికట్టు, ఈ బంతిగిన్నె కీళ్ళు కదా. గిన్నె కీళ్ళ ద్వారా కలపబడి ఉంటాయి. కదలన్ని కీళ్ళు ఉండే చోటు: మోకాలు, భుజం, మెడ, పుర్రె కదా. డి.
అమ్మ. బోలుగా ఉండే ఎముకలు గలది పిచ్చుక. బి. పెడదాం బి. కండరాలను ఎముకలకు కలిపే దారాల వంటి నిర్మాణాలు. కండరాలను ఎముకలకు కలిపి ఉన్న దారాల వంటి నిర్మాణాలు ఏంటి? టెండాన్లు కదా, ఒకసారి చూద్దాండి. టెండాన్స్ రాశాను కూడా మనం. ఇదిగోండి, తెల్లగా దారాలు లాంటి తంతువులను కలిగి ఉండే కండరాలను టెండాన్స్ అంటారు కదా, ఇవే కదా. కలిపి దారాలు వంటి నిర్మాణాలను టెండాన్లు అంటారు. ఏ. మన తలను పైకి కిందికి పక్కలకు కదల్చడానికి ఉపయోగపడే కీలు. పైకి కిందికి జారెడు కీళ్ళు. జారెడు కీళ్ళు కూడా చూద్దాం. ఇదిగోండి, తలను పైకి కిందికి పక్కలకు కదల్చగలిగే కీలు బొంగరపు కీలు అంట. మనం ఇక్కడ రాంగ్ పెట్టాం. ఇదేనండి, చూడండి, చదివినా కానీ రాంగ్ పెట్టేసాం. బొంగరపు కీలు డి. డి అన్నమాట. తలను పైకి కిందికి పక్కకు కదల్చడానికి ఉపయోగపడే కీలు బొంగరపు కీలు. ఇంతటితో ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సిక్స్త్ క్లాసు జనరల్ సైన్స్ సెమిస్టర్ 2 కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇందులో బిట్స్ అన్నీ నేను రాశాను కదా, మీకు ఇంపార్టెంట్ అనుకున్న వాటిని కూడా మీరు రాసేసుకోండి లెసన్ చదువుతున్నప్పుడే. ఇంకా నేనేం చేస్తా, ఈ లెసన్కి సంబంధించిన బిట్స్ కమ్యూనిటీలో పెడతాను. మీరు ఆన్సర్ చేయండి ఓన్గా. ఆన్సర్ చూసి కాదు, మీ ఆన్సర్ ఏంటో పెట్టండి ముందు, తర్వాత ఆన్సర్ చెక్ చేసుకోండి. ఇంతేనండి. ఇంకా మరొక చూద్దాండి, ఈసారి సైన్స్ చేయాలా తెలుగు చేయాలా అని ఆలోచిస్తున్నాను. వాంటెడ్ ఏదైనా సబ్జెక్ట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, లేకపోతే నాకు నీడున్న సబ్జెక్టులు అయితే చదివేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.